ధర్మ ఏదో ముఖ్యమైన పని అని చెప్పాడు కదా, వచ్చేస్తాడులే. ఏంటండి ముఖ్యమైన పని? డ్యూటీ మాత్రమే ముఖ్యమా? ఇంట్లో భార్య ముఖ్యం కదా. వాడి ఆయుర ఆరోగ్యాల కోసం భార్య చేసే పూజ కూడా వాడికి కనిపించకపోతే ఎలాగండి? కార్తిక్ రాధికని భార్యలా చూస్తే కదా తను చేస్తున్న వ్రతాలకి పూజలకి వాడు విలువివ్వడానికి. సకల నిజమే కదమ్మా. కార్తిక్ రాధికని తల మీద భారం, తలనొప్పిలా చూస్తున్నాడే తప్ప పెళ్ళావనే ప్రేమని బాధ్యతని ఎప్పుడైనా ఒక్కసారైనా చూపించాడా చెప్పు? ఏదో నీ పోరు పడలేక వాడు రాధికతో కలిసి పూజలో కూర్చుంటున్నాడు తప్ప మనస్ఫూర్తిగా కాదని నీకు తెలుసు కదా. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు అని ప్రతి క్షణం ఫీల్ అయ్యేవాడు. అయ్యో, నా కోసం నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది, నేను త్వరగా వెళ్లి తనతో కలిసి భోంచేయాలి అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడా ఏంటి చెప్పు? నువ్వు నీ పిచ్చి నమ్మకం కాకపోతేను. సకల, అసలే చాలా కోపంలో ఉన్నాను. నువ్వు నోరు మూసుకునుంటే నీకే మంచిది. అలాగే ఉంటానులే గాని వాస్తవం అర్థం చేసుకుంటే నీకు కూడా మంచిది. రాధిక, నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే బాధతో నా గుండె తరుక్కుపోతుంది. కార్తిక్కి దగ్గరవ్వడం కోసం నువ్వెంత ఆరాటపడుతున్నావో వాడు నీకు అంత దూరం అవుతున్నాడు. చూడు రాధిక, నువ్వు ఎంత ఎదురు చూసినా కార్తిక్ రాడు. నువ్వు ఆశపడిన వ్రత ఫలితం నీకు దక్కదు. ఇది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. అలా కాకుండా నువ్వు ఇంకా ఇలాగే ఎంత ఎదురు చూస్తూ ఉంటే అంత బాధపడాల్సి వస్తుంది. సకల, రాధిక అసలే బాధపడుతుంది. నువ్వు ఒక వదినగా తనని ఓదార్చి ధైర్యం చెప్పాల్సింది పోయి నీ మాటలతో ఇంకా బాధ పెడతావేంటి? ఎప్పుడు ఎదుటి వాళ్ళ చెడుని కోరుకోవడం తప్ప మంచిని కోరుకోవడం తెలీదా నీకు? ఏంటి, నేను రాధిక చెడు కోరుకుంటున్నానా? అవును, నీ ఆడపడచను కూడా చూడకుండా తనంత ఇబ్బందుల్లో ఉంటే నువ్వెందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఇంకా నయం కార్తిక్ని నేనే ఇంట్లో నుంచి బయటకు పంపించాను అని అనలేదు. చెప్పా కదా, నా మొగుడిని పిలిపించి నువ్వు నాకు షాక్ ఇస్తే నేను నీకు దిమ్మ తిరిగే షాక్ని రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని. ఎలా ఉంది ఈ సక్కుల రిటర్న్? రాధిక, ఎదురు చూసి చూసి ఏడవడం బాధపడడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక వెళ్దాం పదండి. ఇక ఈ వ్రతం గీతం ఈ సెటప్ అంతా తీసేయండి. సకల, నువ్వు కాసేపు నోరు మూసుకునుండు. సరే, నాదేం పోయింది? కార్తీక్ వస్తాడట, భోంచేస్తాడట, చూద్దాం. రాధిక, బ్యాడ్ పోలీస్ తప్పకుండా వస్తారు. నేను చెప్తున్నాను కదా, నువ్వు బాధపడకు, సరేనా? తెల తెల తెలవారితే తన తన వేణువుగానం ఏదని వెతికి రాధకు తెలిసి. అదిగో కార్తీక్ వచ్చేసినట్టున్నాడు.
ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఏమైందిరా ఎంతసేపు? నీ ఫోన్ కలవకపోయేసరికి ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందమ్మా. ఇదిగో బ్యాడ్ పోలీస్, నువ్వు మరీ అంత బ్యాడ్ ఏం కాదు. నువ్వు తప్పకుండా వస్తావని నేను రాధికతో చెప్పాను. అయినా సరే నువ్వు రావేమో అనుకుని పాపం రాధిక చాలా టెన్షన్ పడిపోయింది తెలుసా? ఇదిగో చిచ్చర పిడుగు, నీ వల్లే వచ్చాను. పాప వల్ల రావటం ఏంట్రా కార్తీక్? అదేలా? నేను వెళ్ళేటప్పుడు స్వీటీ పేపర్ చేతిలో పెట్టిందన్నా. ఏం పేపర్ అది? సాయంత్రం వస్తానని రాధిక్కి మాటిచ్చావు, మిస్ అవ్వద్దు, తప్పకుండా రావాలి, లేకపోతే పొడి చేస్తా. యాక్చువల్గా ఎవరో ప్రాబ్లంలో ఉన్నట్టు ఫేక్ కాల్ చేసి నన్ను మిస్లీడ్ చేశారు నాన్న. అది నిజమైన ఆపద కాదు, నేనే అలా కాల్ చేపించాను. నిజంగా వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారో లేదో అర్థం కాక చాలా టెన్షన్ పడ్డాను. ఈవినింగ్ వరకు అడ్రస్ ట్రాక్ చేయడానికి వెతుకుతూనే ఉన్నాను. లాస్ట్ మినిట్లో అర్థమైంది అదొక ఫేక్ కాల్ అని. స్టేషన్కి వెళ్దామని బైక్ స్టార్ట్ చేయబోతుంటే ఇదిగో స్వీట్ ఇచ్చిన పేపర్ గుర్తొచ్చింది. అంతే, టక్కున ఇక్కడికి వచ్చేసాను. పోనీలేరా, ఏదైతే మొత్తానికి టైంకి వచ్చావు. ఇప్పటి వరకు మేము పడిన టెన్షన్ అంతా పోయింది. ఇదిగో మనవరాల, ఉదయం కలశం కింద పడకుండా చేసి వ్రతభంగం జరగకుండా కాపాడావు. ఇప్పుడు కార్తీక్ని ఇంటికొచ్చేలా చేసి రాధికకి వ్రత ఫలితం దక్కేలా చేయడానికి కారణమయ్యావు. ఈ ఇంటితో నీకు ఏదో విడదీయరాని అనుబంధం ఉంది. అయ్యో నానమ్మ, నేను నీ మనవరాళ్ళని ఫస్ట్ టైం మీ ఇంటికొచ్చినప్పుడు నేను చెప్పాను కదా, మరి మళ్ళీ ఏదో అనుబంధం అంటావేంటి? నీ మాటలు వింటూనే బతికేయచ్చు. సరే సరే కార్తీక్, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, భోంచేయాలి కదా. ఏంటి రాధిక అలా చూస్తున్నావు? ఆ రోజు బొమ్మలు గీయమని ఐడియా ఇచ్చావు, ఈ రోజు ఇలా చేసావు. మనిద్దరికి ఏదో రుణపడి ఉంది స్వీటీ. థ్యాంక్ యూ. అయ్యో రాధిక, మన ఫ్రెండ్స్ కదా, థ్యాంక్స్ చెప్పుకోకూడదు. ఇది కూడా తెలీదు నీకు. సరే, ఈ పిల్ల రాక్షసి ప్రతిసారి దేవతలా రాధికకి మంచి చేస్తుంది. అసలు ఈ స్వీటీ ఎవరో అని అడిగి తెలుసుకుంటా.
భోంచేసావా దేవి? చేశాను మేడం. అవును, అడగడం మర్చిపోయాను. స్వీటీ చదువులో మంచి క్లవరేనా? చాలా బాగా చదువుతుంది మేడం. క్లాస్ ఫస్ట్ ఆవిడే. ఓహో, అయితే స్వీటీ క్యూట్ గానే కాదు, చదువులో కూడా గ్రేట్ అన్నమాట. అవును దేవి, పాప వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? పాప వాళ్ళమ్మ పోయారండి. అయ్యో, అవునా? వాళ్ళ నాన్న గురించి తెలియదండి. అంటే అతను ఏం వర్క్ చేస్తాడో కూడా తెలీదా? లేదండి, అసలు స్వీటీ వాళ్ళ నాన్న ఎవరో ఎక్కడుంటారో తెలీదు. అది కాదు దేవి, స్వీటీ వాళ్ళ నాన్నే మీ హాస్టల్లో చేర్పించి ఉంటారు కదా, మరి అతనెవరో ఏంటో తెలీదంటావేంటి విచిత్రంగా? అవును మేడం, స్వీటీని మా హోంలో వాళ్ళ అమ్మమ్మ జాయిన్ చేశారు, వాళ్ళ నాన్న కాదు. అంటే స్వీటీ వాళ్ళ డాడీ తన కోసం ఎప్పుడు రాలేదా? అవును మేడం. ఏంటబ్బా, కన్న కూతుర్ని చూడ్డానికి తండ్రి రాకపోవడం ఏంటి? విచిత్రంగా ఉందే. తల్లి చనిపోయింది, తండ్రి గురించి తెలీదు. చూస్తుంటే ఈ స్వీటీ తల్లిదండ్రుల వెనుక ఏదో రహస్యం ఉందని అర్థమవుతుంది. అదేంటో తెలుసుకోవాలి. అవును దేవి, స్వీటీ వాళ్ళ అమ్మమ్మ గారి పేరేంటి? ఆ మేడం పేరు పర్వాలేదు చెప్పు. అరే చెప్పు. ఆంటీ, ఇక్కడ నేను బోల్డ్ అంత హ్యాపీగా ఉన్నాను తెలుసా? స్వీటీ, చాలా టైం అయింది, ఇక వెళ్దామా? ఆహా లేదు, నేను ఈ రోజు ఇక్కడే ఉంటాను. లేదమ్మా, నువ్వు హాస్టల్లో లేవని మీ అమ్మమ్మ గారికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అమ్మమ్మ ఊరు నుంచి రేపు కదా వస్తుంది. నేను రేపు ఉదయాన్నే ఎర్లీగానే వచ్చేస్తాను. నువ్వు హాస్టల్కి వెళ్ళిపో, నేను రేపు వస్తాను. అయ్యో లేదమ్మా, నువ్వు హాస్టల్లో ఉండాలి, లేదంటే నాకు సమస్య వస్తుంది. వెళ్దాం పద. ఏం కాదులే ఆంటీ, అమ్మమ్మతో నేను మాట్లాడతానులే, నువ్వు భయపడకు, ఓకేనా? నీకు తెలీదమ్మా, వెళ్దాం పద. ఆహా, నేను రాను. స్వీటీ, మారం చేయకమ్మా, నువ్వు అడగగానే నేను ఇక్కడికి తీసుకొచ్చాను కదా, వెళ్దాం పదమ్మా. ఆహా, నేను రానంటే రాను. స్వీటీ, పదమ్మా. దేవి గారు, పాప ఇక్కడే ఉంటానని మారం చేస్తుంది కదా, పర్వాలేదులేండి, ఈ ఒక్క పూటకి ఉండనివ్వండి. అది కాదు మేడం, పాప ఇక్కడే ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఏం కాదులేండి, రేపు ఉదయాన్నే పాపని హాస్టల్లో వదిలిపెడతాం. మీరేం టెన్షన్ అవ్వకండి, ప్రశాంతంగా వెళ్ళండి. దేవి గారు, పాపని మేము క్షేమంగా మా సొంత బిడ్డలా చూసుకుంటాం. ఈ విషయం గురించి మీరు అస్సలు వరి అవ్వకండి. సరే మేడం, మీ మీద భరోసాతో వెళ్తున్నాను, కానీ రేపు ఉదయాన్నే పాప హాస్టల్లో ఉండాలి మేడం. అలాగే అండి, తప్పకుండా. వెళ్ళొస్తాను మేడం. సరే, వెళ్ళొస్తాను. బాయ్ స్వీటీ. బాయ్ ఆంటీ. దా. స్వీటీ వాళ్ళ అమ్మమ్మ ఎవరో కనుక్కునే లోపే ఈ రాధిక వచ్చి చెడగొట్టింది. కానీ స్వీటీ తాలూకు తల్లిదండ్రుల రహస్యం ఏంటో, దాని వెనుకున్న కథ రహస్యం ఏంటో తెలుసుకొని తీరుతాను. వదిన గారు, మీరలా అన్నయ్య పక్కన కూర్చుంటే ఎంత చూడముచ్చటగా ఉందో. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు తెలుసా? మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే చిలక గోరింకల్లా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నా. థ్యాంక్ యూ చెల్లమ్మా. నీ నోటు వాక్కు ఫలిస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. తప్పకుండా అన్నయ్య.
ఆ రోజు చాలా త్వరలోనే వస్తుంది. సకల వదిన మిమ్మల్ని వెతుక్కుంటూ అత్తారింటికి వచ్చేస్తుంది. మీరు చూస్తూ ఉండండి. వదిన గారు, భోంచేద్దామా? వన్ సెకండ్. ఏంటి చిచ్చర పిడుగు, ఏదో గేమ్ షోలో 1 సెకండ్ అన్నట్టు అలా అన్నావేంటి? నువ్వు రాధికకు తినిపించు. ఎందుకు? మరేమో మా అమ్మ మీద నాకు కోపం వచ్చి నేను అప్పుడప్పుడు అలుగుతాను కదా, అప్పుడు మా అమ్మమ్మ నాకు అన్నం తినిపిస్తుంది. వెంటనే మా అమ్మమ్మ మీద నా కోపం మొత్తం పోతుంది తెలుసా? దానికి దీనికి సంబంధం ఏంటి? అయ్యో బ్యాడ్ పోలీస్, నువ్వు పెద్ద పోలీసు కదా, ఇంత చిన్న విషయం నీకు అర్థం కాలేదా? రాధిక నీ కోసం వెయిట్ చేసి పాపం చాలా ఫీల్ అయింది. నువ్వు రాధికకు అన్నం తినిపించావంటే ఆ బాధంతా పోయి రాధిక హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, ఇది కూడా నీకు తెలీదా? చిన్నపిల్లని నేనే నీకు చెప్పాల్సి వస్తుంది. ఏంటో ఇది. హలో బ్యాడ్ పోలీస్, నిన్నే. రాధికకి తినిపించవయ్యా. మీ ఆయన డ్యూటీకి వెళ్ళినా సరే నీకోసం వచ్చాడు కదా, అందుకని నువ్వు మీ ఆయనకు తినిపించు. ఈ ఇంటికి కొత్త కళ వచ్చేస్తుంది, సంతోషంతో నిండిపోతుంది. అవునండి, ఈ పిల్లతో మన కుటుంబ బంధానికి ఆ దేవుడు
ఏంటే నీ మొగుడుతో కలిసి భోజనం చేశానని సంతోషంతో మురిసిపోతున్నావా లేదంటే నా మీదే గెలిచానని గర్వంతో పొంగిపోతున్నావా? లేదు, నేను ఆయన జీవితంలోకి వచ్చిన సంకల్పం, నా బాధ్యత త్వరలోనే నెరవేరుతాయనే నమ్మకంతో ఉన్నాను. అవన్నీ పగటి కలలు. వ్రతం పూర్తి చేసినంత మాత్రాన నువ్వు అనుకున్న ప్రతిదీ జరుగుతుందని భ్రమపడకు. భ్రమ కాదు, నేను నిత్యం కొలిచే ఆ కృష్ణయ్య మీద నాకున్న నమ్మకం. నేను ఏ ఉద్దేశంతో ఆయన జీవితంలోకి అడుగుపెట్టానో ఆ కృష్ణయ్యకి తెలుసు. నా ఉద్దేశంలో నిజాయితీ ఉంది. ఆ కృష్ణయ్యే నన్ను గెలిపిస్తాడు. హ, దేవుడు నీకు వరాలిచ్చినా నీకు అందకుండా అడ్డుపడ్డానికి మధ్యలో ఈ రాక్షసుంది. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో.